గవర్నమెంట్ రీసెంట్గా E85 ఫ్యూయల్ లాంచ్ చేసింది. దీనివల్ల పెట్రోల్ ప్రైస్ అనేవి ప్రజెంట్ ఉండేదానికంటే ఒక 20 రూపీస్ తగ్గింది. E85 అంటే ఎథనాల్ 85. దీంట్లో ఎథనాల్ అనేది 80 to 85% ఉంటుంది, పెట్రోల్ అనేది 40 to 19% ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, 1 లీటర్ ఆఫ్ ఎథనాల్ని ప్రొడ్యూస్ చేయాలి అంటే దాదాపు 10,000 లీటర్ల వాటర్ కావాలి. ఎథనాల్ మనం ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ చేస్తున్నాం? రైస్ అవ్వచ్చు, మెయిజ్ అవ్వచ్చు, షుగర్ కేన్ అవ్వచ్చు, ఈ క్రాప్స్ నుంచి ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఏమైనా మామూలు క్రాప్సా? 1 kg రైస్ పండించాలి అంటే మనకి 3,000 నుంచి 5,000 లీటర్ల నీళ్లు కావాలి. అదే ఎథనాల్ ప్రొడ్యూస్ చేయాలి అంటే 2 kg రైస్ కావాలి, అంటే దాదాపు 10,000 లీటర్ల వాటర్ కావాలి. రీసెంట్ గా నీతి ఆయోగ్ కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ ప్రకారం 2030 కల్లా 21 సిటీస్ లో గ్రౌండ్ వాటర్ లెవెల్ 0 అయిపోద్ది. ఆల్రెడీ చూస్తున్నాం కదా, లాస్ట్ 2 వీక్స్ లోనే తాగడానికి వాటర్ లేవు అని ఢిల్లీ, ఆగ్రా, ఇండోర్, దేవప్రయాగ్ వీళ్ళందరూ రోడ్లపైకి వచ్చేసారు. ఇప్పుడు ఇది కంటిన్యూ చేస్తూ పోతే పరిస్థితి ఏంది? E85 ఫ్యూయల్ 20 రూపీస్ తగ్గుతుంది కదా అని చెప్పేసి మన బండి తీసుకెళ్లి ఫ్యూయల్ షాప్కి వెళ్ళేసి కొట్టరా అంటే కొట్టడు. ఎందుకంటే E85 ఫ్యూయల్ అనేది ఓన్లీ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ మాత్రమే పనిచేస్తుంది, మామూలు వెహికల్స్ కి పనిచేయదు. E85 పెట్రోల్తో కంపేర్ చేస్తే చాలా పవర్లెస్. ఇప్పుడు సపోజ్ ఒక పెట్రోల్ వెహికల్ని ఒక E85 వెహికల్ని తీసుకున్నామంటే, పెట్రోల్ వెహికల్ 1 లీటర్కి 15 కిలోమీటర్లు ఇస్తే E85 వెహికల్ 1 లీటర్కి ఓన్లీ పెట్రోల్ ఇచ్చేదానికంటే 20% తక్కువ ఇస్తుంది. అప్పుడు సరిపోయింది కదా దానికి దీనికి. E85 బెనిఫిట్స్ ఉన్నాయి, కానీ ఎవరు కాదంటారు. E85 వాడడం వల్ల 61% గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గుతాయి. US డాలర్ పెరిగినా తగ్గినా మనకి ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. ఇప్పుడు జరుగుతున్న వెస్ట్ ఏషియా క్రైసిస్ లాంటి క్రైసిస్ జరిగినా కానీ ఇండియా అనేది ఎనర్జీ సెక్యూర్గా ఉంటుంది, దీన్ని ఎవరు కాదంటారు. బట్ ఎనర్జీ సెక్యూరిటీ కోసం మన వాటర్ సెక్యూరిటీని బలి చేయడం కరెక్టేనా? వాట్ యూ థింక్? లెట్ మీ నో యువర్ థాట్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్.